జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి వ్లాగ్స్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసుకుందాము. దీనికి కావలసిన పదార్థాలు బియ్యం పిండి, అల్లం, పెసరపప్పు కొంచెం నానబెట్టుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సాల్ట్. ఈ పదార్థాలు అన్నీ కలుపుకొని మనం సర్వపిండి చేసుకుందాం. బియ్యం పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో తర్వాత అల్లం వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని చిన్నగా తరుక్కోవాలి. ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి పెసరపప్పు. అందులో నీరు రాకుండా పప్పును మళ్ళీ ఈ గిన్నెలో వేసుకోవాలి. దీనికి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎవరు ఎంత కారం తింటారో, ఎంత ఉప్పు తింటారో దానికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా తరుక్కోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును చేతితో తుంచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పిండిని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం అన్నీ సరిపడా కలవడానికి పైన కింద శుభ్రంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. దీనిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొంచెం దలసరిగా ఉన్న కళాయి తీసుకోవాలి. దానికి శుభ్రంగా ఆయిల్ రాసుకోవాలి. దాంట్లో పెద్దదిగా ముద్ద తీసుకొని దానిని కొంచెం పల్చగా నొక్కుకోవాలి కళాయికి. నొక్కుకొని దానికి 4 కన్నాలు పెట్టుకోవాలి. ఆ 4 కన్నాల్లో శుభ్రంగా అవి నిండేలాగా, కన్నాలు నిండేలాగా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం పెట్టుకున్న కళాయిని దాని మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని దానిని కాలనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని దానిని చూసుకోవాలి. చుట్టూ కలిపితే అది కళాయి నుంచి విడిపోతుంది. దానిని నెమ్మదిగా తీసుకోవాలి. మనం పెట్టిన కన్నాల్లో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి. గోల్డ్ కలర్ రాగానే దాన్ని పైకి తీస్తే అది కాలి పైకి వస్తుంది. దానికి ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ కళాయిలో ఉండిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయ్యింది. ఇది సాయంత్రం పూట తినడానికి చాలా బాగుంటుంది. తక్కువ ఆయిల్ తోటి టేస్టీగా చేసుకోవచ్చు. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జన్మమే రుచి చూడడానికి దొరికెరా.